ఈరోజు శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం లంకా మామిడి వలస ఒక ప్రకృతి వ్యవసాయ రైతు మన తోటి రైతు మామిడి త్రివిక్రమ్ గారి ఫామ్కి రావడం జరిగింది. మరి ఇందులో ఆయన తాలూకా ప్రకృతి వ్యవసాయ విధానం గురించి ఒకసారి ఆయన పెంచుతున్నటువంటి మొక్కల యొక్క రకాలన్నింటినీ వివరిస్తారు ఆయన మాటల్లో. ఒకసారి మీ ఇంట్రడక్షన్. నమస్కారం రైతు బంధువులందరికీ. మాది లంకా మామిడి వలస గ్రామం. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉన్నా. నేనేంటంటే ఒరిజినల్గా రీసెర్చ్ చేసేవాడిని. దాంతోపాటు నాకు ఎక్కడికి వెళ్ళినా అక్కడున్న వైవిధ్య రకాలు, అక్కడున్న నాటు మన దేశీ రకాలు వాటిని కలెక్ట్ చేయడం, తేవడం, పెంచడం అలా 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 అదొక హాబీలా తయారై అది ఈరోజు నాకు అదొక మంచి ఇదిలా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ నేను ఇది మైదాన ప్రాంతంలో పండే నాటు అల్లం. ఇది చూసారా, ఇది మామిడి అల్లం. మామిడి అల్లం నాటు వెరైటీ. ఇది ఇక్కడ మన ఉత్తరాంధ్ర అనుకోండి, ఇక్కడున్న నాటు అల్లం. ఇది ఇంకొక మామిడి అల్లం. ఇదొక మామిడి అల్లం, ఇదొక వేరే రకం. ఈ రెండు వేరు వేరు రకాలు. తర్వాత ఇలాగా వస్తే అదంతా అల్లం మొక్కలే. ఈ పసుపు ఇది ఒక రకం పసుపు. ఇది సుగంధ రకం. తర్వాత అలా వస్తే ఇక్కడ ఆల్రెడీ మొక్క కూడా ఎండిపోయింది. మనం పెండలం అంటాం కదా, పెండలం కూడా వేసాము. కొద్దిగా మనం తీసుకున్నాము. పెండలం కూడా ఉంటుంది. కర్రపెండలం అంటారు. కర్రపెండలం. తర్వాత నల్ల పసుపు అండి. ఇది నల్ల పసుపు. ఈ నల్ల పసుపు మొక్కతో పాటు ఈ నల్ల పసుపులో కదా కర్కుమిన్ ఎక్కువ ఉంటుంది. కర్కుమిన్ ఉంటుంది, యాంథోసైనస్ కూడా ఉంటాయి బాగా. ఇంకా ఇదే లాక్డాగ్ అంటారు. ఇదేనా? లాక్డాగ్ అక్కడ ఉంది. ఇది మళ్ళీ ఇదొక వేరే రకం పసుపు. ఇది మనకి కర్ణాటక వెస్టర్న్ ఘాట్స్లో అక్కడ కొండ ప్రాంతం నుంచి తెచ్చుకున్న పసుపు. ఇది కొద్దిగా ముందు ఇక్కడ డెవలప్ చేద్దామని ఇలా ఈ టైర్లో వేసా, ఇలా ఉంచాను. తర్వాత ఇది దేశీ అల్లం, కొండ అల్లం. ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్, సీతంపేట ఏరియా, ఇలా మన ఏరియా కొండ ప్రాంతం ఉంది. అక్కడ చూపించింది మైదానం ప్రాంతం. ఇది కొండ ప్రాంతంలో పెరిగింది. తర్వాత ఇక్కడ చిలకడ దుంపలు కూడా వేసుకున్నాను. ఇదొక రకం చిలకడ దుంప. ఈ రంగు చూసారా? ఇక్కడ ఇదొకటి. తర్వాత ఇక్కడ ఇదొక రకం. తర్వాత ఇదొక రకం. ఇలా ఈ చిలకడ దుంపలు కూడా వేసుకున్నాను. ఎర్రది అది అక్కడ ఉంది. ఎరుపులో కూడా 2 రకాలు తెచ్చుకున్నాను, పండిస్తున్నాం. చాలా మంచి పోషక విలువలు వచ్చేవి, చాలా రకాలు, దేశీ రకాలు ఇవన్నీ. తర్వాత ఈ పసుపు మన సీతంపేటది, ఈస్టర్న్ ఘాట్స్. ఇది నిమ్మగడ్డ అండి. ఈ నిమ్మగడ్డి కూడా ఇది అక్కడ ఒక నిమ్మగడ్డి. ఈ 2 వేరు వేరు రకాల నిమ్మగడ్డలు. ప్రజెంట్ కొద్దిగా ఇది నేను పర్మాకల్చర్ మోడల్లో ఉంచేసాను. అదొక నిమ్మగడ్డి, అదొక రకం. తర్వాత అల్లం ఇక్కడ చూసారా, ఇది నాటు అల్లం. ఇది బాగా తట్టుకుంటుంది, బరువు నేలల్లో బాగా పెరుగుతుంది కూడా.
దుంపలు కూడా బాగా వస్తుంది. ఇంత వర్షాల్లో కూడా బాగుంది, పాడవలేదు. మా కొద్దిగా బరువు నేలలో ఈ అల్లం ఈ నాటు అల్లం బాగా తట్టుకుంటుంది. ఈ రోలో ఈ లైన్లో ఉన్న అల్లం ఇదొక రకం. ఇక్కడ అలా కృష్ణ తులసి ఒకటి వేసుకున్నాను. కృష్ణ తులసి ఇది ఈ అల్లం ఇంకొక రకం, నాటు రకంలో ఇంకొక రకం. అదొక రకం, ఇదొక రకం. ఈ రెండు వేరు రకాలు. ఈ పసుపు దేశీ పసుపు మన ఈస్టర్న్ ఘాట్స్దే. ఆ వెరైటీలను అక్కడ పెట్టాను, అవి చూపిస్తాను. ఇవేంటివి? ఇదంతా గడ్డి. ఈ పసుపు కూడా అదే కదా, మన ఈస్టర్న్ ఘాట్స్ కదా. ఏంటిది? ఉసిరిక. తర్వాత ఇది ఉసిరిక, లాస్ట్ ఉసిరి అంటాం. చిన్న కాయలు వస్తాయి కదా, చిన్న కాయలు. నాటు రకం, నాటు చెట్టు ఇక్కడ వేసుకున్నాను. ఇది బెల్లంలో ఒక రకం. ఈ బెల్లంకి ఎక్కువ ముళ్ళులు ఉండవు. తర్వాత పంచదళాలు వస్తాయి. పంచదళాలు మీకు చూపిస్తాను. చూపించండి. ఇక్కడ ఉంది పంచదళం. ఇగోండి పంచబిల్వం. ఇదొక రకం తులసి, చాలా సువాసన వస్తుంది. తర్వాత ఆయిల్ ఎక్స్ట్రాక్షన్స్ బాగా వాడతారు. సాయంత్రం తోట అంతా మంచి సువాసన వస్తుంది. పాలినేటర్ బీస్కి, మిగతా మిత్ర పురుగులకి అన్నిటికీ మంచిగా ఇది తోడ్పడుతుంది. నా వనంలో నీవు బాగా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఆ పసుపు ఒక పెద్ద ఆయన, ఒక 85 సంవత్సరాల పెద్ద ఆయన దగ్గర నుంచి నాటు పసుపు తీసుకొచ్చాను. చాలా నాళ్ళు అయింది, 7 సంవత్సరాలు అయింది. ఇదంతా ఒక రకం పసుపు అండి. తర్వాత ఇది జామ, కొద్దిగా వర్షాలకి ఇదైంది. ఈ వంకాయ చూడండి, ఈ ముళ్ళు వంకాయ ఎలా ఉంది. ఇవి ముళ్ళు వంకాయలు, తెల్లది. ఇదిగోండి ఇక్కడ కాయ ఉంది, ముళ్ళ వంకాయ. మీకు వంకాయ మీద ముళ్ళు ఇదిగోండి, చూడండి, తీసేయండి కాయ. వంకాయ మీద ముళ్ళు ఉంటాయి, చాలా పెద్ద వస్తాయి. ఇదొక రకం వంకాయ, ఇదొక రకం వంకాయ. ఈ రెండు వేరు రకాలు. ఇగో రెండు ముళ్ళ వంకాయలే. ఇగోండి, దీనికి ముళ్ళులు ఉంటాయి బాగా, కానీ టేస్ట్ పరంగా ఇది జూమ్ చేయండి. ఇది గత మార్చిలో వేశాను, ఇంకా వస్తూనే ఉంది. దేశీ రకాలకున్న మంచి గుణం ఏంటంటే వాస తక్కువైనా రుచి, తర్వాత అన్నీ తట్టుకునే స్వభావం కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఇంత తుఫాన్లు ఇవి అన్నీ అయినాయి, కానీ పూత ఎక్కడా వెంకలేదు. చక్కగా మొక్కలు కూడా చక్కగా ఉన్నాయి, అలా వస్తూనే ఉన్నాయి. హోమ్ గార్డెన్లో చాలా బాగుంటాయి. ఇది అది నాటు జామ తెల్లది. ఇది లాక్డాంగ్. ఇదే కదా హై ఉన్నది. మేఘాలయ, మణిపూర్, నార్త్ ఈస్టర్న్ వెరైటీ లాక్డాంగ్ అనేది. చాలా సుగుణాలు ఉంటాయి దీంట్లో. ఇది బాగా ఇది వస్తుంది. ఇది లాక్డాంగ్. ఎంత ఉంటుంది హై కర్కుమిన్? కర్కుమిన్ 6 పైన ఉంటుంది. మనదైతే 7 అలా ఉంటుంది. 4-5 మధ్యలో ఉంటుంది. అన్నిట్లో మంచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగా, క్వాలిటీ పరంగా
నల్ల పసుపు అంటారు అదేనా? నల్ల పసుపు వేరు, లాక్డౌన్ వేరు. లాక్డౌన్ పసుపు మన నార్మల్ ఎల్లో కలర్లో ఉంటుంది, మంచి వాసన వస్తుంది. ఇదేంటిది? ఇవి నాటు బొప్పాయి. ఇది మళ్ళీ ఒక దేశీ రకం, తమిళనాడు నుంచి పెట్టిన రకం ఇది. ఇది రేగు, రేగేనా ఇది? రేగు. ఇది ఆల్రెడీ అయిపోయింది. ఏంటిది? ఇది విత్తనం తీసారు. ఇది పెప్పర్మింట్ తులసి అంటాం. ఇక్కడ కొన్ని అరుదైన రకాలు. ఇది నల్ల అల్లం, చాలా సుగుణాలు ఉంటాయి. ఇది మకేరియా అంటారు. అస్సాం నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన అల్లం. ఇది చాలా ఘాటు ఎక్కువ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇది బ్లూ పింక్ టర్మరిక్, అది నల్లది. ఇది బ్లూ పింక్ అంటాం. ఇది బ్లూ పింక్ టర్మరిక్. ఇది ఇక్కడ ఆల్రెడీ ఈ పత్తి టైం అయిపోయింది. ఏంటి పత్తి? ఈ పత్తి ఎర్రపత్తి. ఎర్రపత్తి. తర్వాత ఈ పసుపు కూడా ఇది ఒక రకం. ఇది తమిళనాడు వెరైటీ ఒకటి. ఇది సేలం. సేలం పసుపు. ఇలా ఇవన్నీ ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ పెట్టాను. కస్తూరి పసుపు అని అంటాం, తెల్లది ఒక రకం. కస్తూరి పసుపులో ఎరుపు ఉంటుంది, అదొక రకం. ఇలా రకరకాలు దేనికది మార్క్ చేశాను. మా నాన్నమ్మ పండించింది, మా అమ్మ అలాగా, మా అమ్మ నుంచి అలాగే ఇక్కడ పొలంలో వారసత్వంగా అలా వారసత్వంగా వచ్చింది. అంటారా? ఇది హైబ్రిడ్ కదా? హైబ్రిడ్ రకం కాదంట. కాదు, సూర్యముఖులు దేశీ రకం. దేశీ హైబ్రిడ్. ఇక్కడ ఎర్ర తోటకూర చూడండి, సీడ్ వచ్చింది. ఇది ఎర్ర తోటకూర. ఈ పసుపు ఏంటిది? దుంపరాష్ట్రం. దుంపరాష్ట్రం. అల్లం అనుకున్నాను నేను. దుంపరాష్ట్రం ఇది దేనికండి మెడిసిన్? ఇది దుంపరాష్ట్రం ఉదర సంబంధిత వాటికి సంబంధించి ఆయుర్వేదంలో వైద్యంలో బాగా వాడతారు. అవునవును, పెద్దలు వాడేవాళ్ళు బాగా. ఇది బెండ. ఇది బెండ దేశీ వెరైటీ. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి చెప్పండి? అది ఘాటు ఎక్కువ ఉండదు. ఘాటు ఎక్కువ ఉండదు. మీడియం సైజ్ స్పైసీ ఉంటుంది. కలర్ మంచిగా వస్తుంది. దీన్ని కారంగా వాడతారా? కారంగా వాడుకోవచ్చు. లేదు పచ్చిమిరపకాయ కూడా కోసుకోవచ్చు. విత్తనంగా బాగా పండింది కోసుకోవచ్చు. పెర్నియల్ వెరైటీ అది. ఇది ఓకేనా? ఇంకా పండిన అది బహువార్షికం. అది ఒక 4-5 సంవత్సరాల వరకు వచ్చేస్తుంది. ఇదా? తర్వాత ఇది ఈ బెండ దేశీ బెండ. ఓకే. దేశీ కాయ చూపించండి. ఇవ్వండి కాయ. ఓకే. ఇది దేశీ చిన్న కందులు, చిరుకందులు అంటాం. ఇది ఇక్కడ నారు పోసారా? ఇక్కడ ఇది నార్మల్ ఈ గోంగూర, పుల్ల గోంగూర పచ్చడికి. ఓకే. ఇది మొరాన్ జింజర్. చూడండి, ఒక మొక్క, ఒక చిన్న ముక్క, చిన్న అల్లం ముక్క తెచ్చింది. ఈరోజు ఇది ఎంత పెద్దగా గుబురుగా పొదలా తయారైందో. చాలా బాగుంది. టైర్లో చక్కగా
ఇది మనం అన్నిటికీ వాడచ్చు. ఏమంటారు దీన్ని? రకరకాల పసుపు, సుగంధి, సేలము, తర్వాత కొద్దిగా వెదురులాగా వచ్చేది కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ ఇక్కడ ఇలా కొద్దిగా చిన్న చిన్న దాంట్లో వేసాము. అయితే ఇప్పుడు మొత్తం పసుపులో ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర? పసుపులో మొత్తం 13 రకాలు ఉన్నాయి. అల్లంలో 9 రకాలు ఉన్నాయి. 9 రకాలు ఉన్నాయి మొత్తం. ఓకే. గడ్డున్న ఇది ఉండదు, సంబంధం ఉండదు. ఏంటి వెరైటీ? చాలా రాబస్ట్ నాగాలాండ్ వెరైటీ, క్వీన్ వెరైటీ. ఏంటి? పైనాపిల్. పైనాపిల్ ఇది నాటు దేశీ రకం, నాగాలాండ్ వెరైటీ. ఇదేంటంటే ముళ్ళు తక్కువ, పొడుగ్గా ఉంటుంది. మంది సింహాచలం వెరైటీ ఒకసారి వస్తుంది, అక్కడ ఉన్నాయి సింహాచలం వెరైటీ. ఇది మల్టీ క్రాప్ వస్తుంది, అంటే ఆఫ్ సీజన్లో వస్తుంది, అందుకు నాకు ఉపయోగపడుతుందని వేసాను.